హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు అయితే సండే కదా, స్కూల్లో అయితే లేదనేసి ఊరికైతే వచ్చినాము చేనుకి సత్తవేద్దామని. చూడండి మా ఆంటీ చేను ఎలా ఉందో. అంటే మేము కొంచెం నిర్లక్ష్యం చేసినాము అప్పుడు, అందుకు ఇప్పుడు కొంచెం లేట్గా వస్తున్నాయి మా చెట్ల కాయలు అయితే. చూడండి ఇప్పుడు వస్తుంది ఇది. మట్ట చూడతా నేను చెప్పను, ఏంది మట్ట మధ్య మర్చిపోయి ఏం కాదు, అది ఉంచి అంతే కదా. అది అందరు నాకు అందులో చూడండి చేనైతే. అంటే కొన్నిటికి వచ్చేసినాయి, అన్నిటికి వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్. కానీ పిల్లలు అయితే కాయలు అయితే చిన్నవి ఉన్నాయి. అందుకు ఈరోజు అయితే సతవేన్ అయితే ఇచ్చినాం. ఏం సత్వ వేస్తున్నావు బా? న్యూట్రో బోరాన్ అట. ఓకే, దానివల్ల ఉపయోగమా? కాయలు కొంచెం లావెక్కుతాయి, ఇంకా రాని చెట్లకి కాయలు వస్తాయి. అందుకే చూడండి ఇదైతే తీసుకున్నాము 1 kg ప్యాకెట్. ఇది డిప్లో వదలాలి. ఇంకా ఈ 2 బకెట్లలో వేసి సగం సగం, ఆ పక్క సగం ఈ పక్క సగం వేస్తాము. ఇంకేడైతే 2 వాళ్ళు ఉన్నాయి కదా, ఈ సైడ్కి ఆ సైడ్ సగం, ఈ సైడ్ సగం వేస్తాము. ఇంకా అన్ని నుంచి నీళ్ళు వాటర్ పట్టుకునేది వేసేసేది, అంతేనే అయిపోయి. డైరెక్ట్ వేస్తావా? సరే, నేను పోయి కలిపేస్తా అంటే నువ్వు మిషన్ రేపు దండి న్యూట్రో బోరా ఏం కాదు. మా అబ్బాయి కూడా వచ్చు. ఇంకైతే అంతా నీళ్ళలో వేసి కలిపేసుకోవాలి. ఫుల్గా పోసి పెట్టింది నీళ్ళు, ఏది చేసినట్టే చేస్తా. ఇది అది ఎట్లా చూడని సంగటి కాదు, మైదా పిండి ఉడికితే అట్లుంటుందా? అట్లున్నారు. సీనన్నా మా ఆయన అయితే డిప్లో వదులుతున్నాడు. అది బకెట్ ఎత్తుకరాబా. ఒట్టి వాటర్ లాగా అయిపోయినాయి. నీళ్ళకి అయిపోయినాయి. ఎంత ఛార్జింగ్ ఉందో లేదో దాంట్లో. ఉంటాలే. ఆ రమ్ములో పోసేసి ఇంకా ఆన్ చేసేస్తే డిప్లో వైట్ అంటే పైప్లోకి అయితే వెళ్ళిపోతాయి. మళ్ళీ అన్ని చెట్లకు సమానంగా పోతాయి. వాళ్ళు ఆడుకూర్చోగల ఆడే కూర్చుంటే ఎందుకు బయటకు వచ్చింది అవతల? బిల్లు కొట్టుకున్నారు. చూడండి సౌండ్ అయితే వస్తుందా? చిన్నగా వస్తుంది. ఆన్ చేసిన మిషన్ అయితే నీళ్ళు బ్యాటరీ మిషన్ నుంచి బ్యాటరీ ఆన్ చేస్తానే డ్రిప్ పైప్ లేకపోతాయి. డ్రిప్ పైప్లో పోతానే మొత్తం చెట్టుకి డ్రిప్లోంచి గారిపోతాయి సమానంగా. అంటే చెత్త పోస్తే ఒక చెట్టుకి ఎక్కువ, ఒక చెట్టుకి తక్కువ అట్ట పడతాయి కదా, అట్లా లేకుండా మేము ఇప్పుడు వదిలిన సత్వ అయితే చెట్లు కాయలు కొంచెం బాగా రావడానికి ఇంక దాన్ని అయితే ఖచ్చితంగా డిప్లోనే వదలాలి. అందుకే ఇంక డిప్లోనే అయితే వదులుతున్నాం మేము. ఇప్పుడు పాలపోవా? అది గొంగోది అడిగినా అండి. వీళ్ళు పొద్దున్నే వచ్చినట్టున్నారు, లేపినట్టున్నారు. ఆ పక్క కదా అది లా కదా, అది అవతల సీన్ అన్నది. అది సేమ్ అది కొన్నాడా? కొన్నాడు. చూడండి జీవులు అయితే చూపిస్తాను. కొన్ని వాలిపోయినాయి, కొన్ని అయితే అట్టే చక్కగా ఉన్నాయి. వాలిపోయినాయి అంటే గెల బరువు ఎక్కువ వాలిపోయినాయి. చూడండి ఇది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి. 10 అంటే చాలా తక్కువ, మన సతవేలా కాబట్టి 10 వచ్చినాయి. అంతేనా? ఇంకా ఎక్కువ రావాలి. 12 13 అట్లా వస్తే బాగుంది.
మనం ఎక్కువ సతవ ఎప్పుడు వేసినా అదైతే 1 2 3 బాగా ఎంచు 1 2 3 4 5 6 7 8 9 10 11 జీబులు ఉన్నాయి 11 ఉన్నాయి అలా పైన కనిపిల చూడండి కొన్ని అసలు ఎన్నుకోవాలి సరిగ్గా ఈ గెల చూడబా అంతా వాలిపోయింది వాలిపోయింది గెల బరువు ఉంటే చెట్టు వాలిపోతుంది అది ముదిరిందా ఇంకా మొదలగా మీకైతే ఒక చెట్టు చూపిస్తారా అండి ఏమది మా చేలో విచిత్రంగా కాస్తుంది వీళ్ళు విచిత్రంగా అంటే పెద్ద చెట్లకు కాయలు రాలేదు చిన్న చెట్లకు కాయలు వచ్చినాయి ఇటవా పెద్ద చెట్లు చిన్న చెట్లు దాని టైం వస్తే అది ఎండిపోతాయి అట్లా కావాలి కదా ఇది చూడు చూడండి ఇది వచ్చేసి ఇంకా 10 రోజులకైతే కొట్టాల్సింది వస్తుంది కాయగల ఏ అమర్ పండు అమర్ పండు అయితే వచ్చింది చెట్టు చిన్నప్పుడు అమర పండు తింటే అమరకాయలు పుడతారు అమర పిల్లలు పుడతారు అంటాను ఇదండి ఫస్ట్ ఏం చూడటం మనం ఈ గెల వచ్చేసి ఇది ఇలాంటివి 10 గెలలు లేవులే తక్కువనే ఇలాంటివన్నీ భిన్న 20 సీనమ్స్ వెళ్ళని వాళ్ళతో కొట్టేటప్పుడు గెలకి ఎండ పడకూడదు గల్లకి ఎండ పడకూడదు అందుకే ఆకు అది ఆటోమేటిక్గా అని చెట్టుకు వచ్చేది ఎండ తగిలితే గెల సేఫ్టీ కోసం వస్తుంది ఆకు పైన అది యాడ ముదిరిపోయింది చెట్టు అది వేసినాం కదా సతవ అది కనీసం అంటే ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళైతే ఆఫ్ చేయాలి నీళ్ళు స్టాప్ చేసేయాలి ఇది గెలదు ఇదేనా ఇది నాకు తెలిసి చేళ్ళకల్లా ఫస్ట్ ఎండిపోయిన గెల ఉంటుంది ఇది కాయ అని కింద లావు ఉండే ఇక్కడ పైన పెద్ద ఉన్నాయి వారం 10 రోజులు వారం పడుతుంది 10 రోజులు పోతుంది ఇవి పెద్దగానే ఉన్నాయి కాయలు చిన్నగా ఉన్నాయి ఈ కాయ జంపు రావాలి కాయ సతవేల కదా ఇది చిన్న ఇదైతే ఇప్పుడు ఇంక ఇది అంటు ఏమంటారు అంటు పువ్వు ఇంచేయాలా తిప్పుగా కాదం కదా టక్కని ఇంచేయాలి అంతే తిప్పకూడదు దీంతో కర్రీస్ కూరలు అయితే చేస్తారు కానీ మా సైడ్ నాకైతే రావు యూట్యూబ్లో అయితే చాలా సార్లు చూసినా మీకు కావాలేమో కామెంట్ చేయండి పంపిస్తాను పని చేసేది అయితే ఏమి ఉండదు రావడం తిరగడం నేను ఆ చిన్న పని ఇట్లా అట్లా పని చేస్తా అంతే అయితే చేనులు అయితే పందులు ఏమో వచ్చినాయి చూడండి ఏ లోడ్ పెట్టినాయి అంత అడవి పందులు ఏమో వచ్చినాయి అడవి పందులు వచ్చింటాయి మామూలే మన అన్న పెద్ద చెట్లు ఏం చేయలేవు అవతల చిన్న చెట్లు అయితే లేపు పక్కన వేసేసిన చెట్లని ఒక్కొక్క చెట్టు ఇప్పుడు 12 రూపాయల నుంచి 15 రూపాయలు పడుతుంది చూడు ఇది ఇప్పుడేమో వచ్చింది కొంచెం ఇది ఇంకా టైం పడుతుంది అప్పు భవించాలంటే చెట్టు చూడండి ఎంత ఉందో కానీ ఇప్పుడు వచ్చింది దానికన్నా ఎప్పుడు ఎంత ఇటు నాకు తెలిసి ముట్టుకున్నట్టున్నాగా చూడండి గల్ల అయితే కింద చిన్నది మా మామ కొన్ని చేయనట్టు అయితేను దీన్ని ఎన్ని కష్టాలు వచ్చినా మా వాళ్ళైతే అమ్మలేదు మా అత్త కానీ వాళ్ళు అంటే మా మామ చనిపోయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో కష్టంతో ఉన్నిచ్చింది మా అత్త అయితే ఇంకా లాభం రాని నష్టం రాని అందుకని చేను అయితే ఖాళీగా పెట్టకుండా వేసినాం అంటే చేను మేమైతే అంతకుముందు ఒకసారి చేను పెట్టినాము అప్పుడు కొంచెము వరదలు జేడెక్కి చేను మాకైతే కొంచెము అంత రాలేదు కానీ మేము పెట్టిన దానికి పెట్టుబడి అయితే కొంచెమన్నా వచ్చింది నష్టం అయితే రాలేదు చేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగదు
ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా బాగా వస్తుంది. కానీ ఇప్పుడు రేట్ అయితే 17 రూపాయలు అట్లుంది కేజీ. ఈసారైనా కొంచెం బాగా వస్తుంది పర్లేదు మాకు. కానీ మేము అప్పుడంతా కొంచెం నెగ్లెక్ట్ చేసేసినాము అంటిచేన్ని. ఇంక ఇప్పుడిప్పుడు బాగా సతవులు అయితే చేస్తాము. అప్పుడు వదిలేసినాము, ఇప్పుడైతే వేస్తున్నాం సతవులు. దేవుడి దేవుళ్ళ కొంచెమన్నా మాకు బాగా వస్తే పర్లేదు. మామూలుగా అంటిచేనికి అయితే కోసేయాలి. ఇట్లా కింద వాళ్ళు పెయింట్ అన్నీ దోమలు వస్తాయి. దోమలు చిన్న కాయలకైనా కూడా కుట్టినా కూడా మాయిపోతాయి. కానీ మాది వారుంది చేను, అందుకనేసి ఇంక మేము అయితే ఇలాంటివన్నీ మట్టలకు కొట్టేయలేదు మట్టలు అయితే. కానీ గాలికి అంతా వాలిపోతాయి, అందుకనేసి మా అయితే ఇప్పుడిప్పుడే ఉన్నాయి కదా చిన్న చెట్లు కదా, అందుకనేసి చిన్న దోమ కుట్టినా మాయిపోతాయి. ఈరోజు సండే స్పెషల్ వీడియో అయితే ఇదేను. ఖచ్చితంగా అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి ఉమా కిచెన్స్ నందలూరు. ఖచ్చితంగా చూడండి ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్. మా తోట ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ అంటిపూలు కావాలేమో కూడా కామెంట్ చేయండి. దేనికి మరి కర్రీ చేసుకుంటారు లేదు సాంబార్ చేసేది అమృతపాణి చెట్లకి సాంబార్ చేసుకుంటారు. చెన్నైకి అట్లా లోడ్లు పోతాయి మన పక్కన నుంచి. ఈ చెట్లు కాదు, ఈ కూడా చేస్తారని తెలియదు కానీ చేస్తారు ఏవైనా. అందరికీ బాయ్ అండి, హ్యాపీ సండే, బాయ్. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.